At Anurag University, be everyone you dream to be. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎడ్యుకేషన్. మీరు ఒక డిగ్రీ ఆర్ బీటెక్ చేసి ఉన్నారా? అయితే మీరు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం, ఒక బ్యాంకింగ్ సెక్టర్లో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 390కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 390 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియోలో మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసుకుందాం. అయితే ముందుగా మనకు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ఆఫీసర్స్ లెవెల్ పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇందులో మేనేజర్ లెవెల్ పోస్టులు, అదేవిధంగా సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, వీటికి చూసుకుంటే కనుక మేనేజర్ లెవెల్కి 21 lakh per annum శాలరీ ఉంటుంది. ఇందులో 163 పోస్టులు మనకు ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ మేనేజర్ చూసుకుంటే per annum 25 lakhs ఉంటుంది. వీటిలో 153 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా చీఫ్ మేనేజర్కి 30 lakhs ఉంటుంది. అందులో మనకి 52 పోస్టులు ఉన్నాయి. ఇక ఏజీఎంకి 38 lakhs per annum అండ్ 20 వేకెన్సీస్ మనకు ఉన్నాయి. అదేవిధంగా 47 lakhs per annum డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఉంటే ఇందులో కేవలం 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా 395 వేకెన్సీస్ మనకి ఉన్నాయి. ఇంకా శాలరీ విషయానికి వస్తే యావరేజ్గా మనకి ఇక్కడ చూసుకున్నారు కదా. ఇక ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్టులే, అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగే పోస్టులు మాత్రమే. ఇక ఈ 395 పోస్టుల్లో ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 57, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 27, ఓబీసీ అభ్యర్థులకు 105, ఇక ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకు 36, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 170, టోటల్ 395. అదేవిధంగా ఇందులో డిజబిలిటీ ఎవరైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉంటారో అందులో కేటగిరీస్ ఉన్నాయి. విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి 5, అలాగే హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 5, ఆర్థోపెడిక్ డిజబిలిటీ వాళ్ళకి 7, ఇక ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళకి 2. ఓవరాల్గా మనకు 395 పోస్టులు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉంది. అయితే ఈ ఎగ్జాము ఐబీబీఎస్ కానీ వేరే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇది కంప్లీట్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ 395 పోస్టులు మనం మాట్లాడుకున్నాం. ఇది కంప్లీట్గా అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్లో కాదు, కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఇందులోకి ఈ రోజు నుంచి, అంటే దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఈ రోజు నుంచి జూలై 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆగస్ట్ 10కి మనకి ఎండ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి డేట్స్ అనేది. అయితే ఈ జాబ్ లొకేషన్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా, మన ఇండియా అక్రాస్గా మనకి ఈ జాబ్ అనేది మనకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ పోస్ట్ వేకెన్సీస్. ఇక మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ఎగ్జామ్స్కి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎయిదర్ బీఎస్సీ ఆర్ బీకామ్ బీఏ ఆర్ ఎల్స్ బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, సిఏ, ఎంబీఏ ఎక్స్ట్రా కేటగిరీస్ మనకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 22 ఉండాలి, మ్యాక్సిమం 50 years ఉండాలి. అంటే 22 years మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 50 years లోపు ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లికేబుల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పోస్టుల వైజ్గా మనకి రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆ పోస్ట్ వారీగాన తప్పనిసరిగా ఆ సర్టిఫికేట్స్ మనం ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం. అదేవిధంగా వాళ్ళు కంపల్సరీ ఇండియన్స్ అయి ఉండాలి. సో మనకి ఇంకా డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ పర్సనల్ టెస్ట్ టైంలో మనకి సమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ మనం చూపించాల్సి ఉంటుంది. సో ఎవరికైతే 50 years ప్లస్ అయిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఒక ఆప్షన్ ఉంది. దీన్ని చూస్ చేసుకుంటే ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
అంటే ఫర్ సపోజ్ 5+5 కలుపుకుంటే మనకి 55 ఇయర్స్ వరకు మనం రాసుకోవచ్చు అనమాట. ఇక ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రీమిలైన్ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఇన్ సర్వీస్ గవర్నమెంట్ సెక్టర్‌లో ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ 90, 85 రివర్స్‌లో ఎవరైతే ఎఫెక్టెడ్ అయి ఉన్నారో వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది. ఇదొక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి మనకు ప్రొబేషనరీ పీరియడే ఉంటుంది. వన్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు కంపల్సరీ 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే 2 ఇయర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. మీ బిహేవియర్ ఏంటి? మీ రోల్ ఎలా ఉంటుంది? మీ వర్క్ ఎలా చేస్తున్నారు? మీ క్యారెక్టర్ ఏంటి? మీ కేపబిలిటీ ఏంటనేది ఈ ప్రొబేషనరీ పీరియడ్‌లో చెక్ చేస్తారు. ఒకవేళ మనకి ప్రొబేషనరీ పీరియడ్‌లో మీరు డిసిప్లిన్ మిస్ అయినా, లేదా మీ వర్క్ కేపబిలిటీ సరిగ్గా లేకపోయినా సరే, మిమ్మల్ని ఇనెలిజిబుల్ చేసే రైట్స్ అనేది రిక్రూట్మెంట్ బోర్డ్‌కి, అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సర్వీస్ ఒక బాండ్ మనకుంటుంది. ఈ బాండ్ మ్యాండేటరీ. ఏ పోస్టులకంటే G01 టు G19 పోస్టులకి 3 ఇయర్స్ మినిమమ్ మనం సర్వీస్‌లో ఉండాలి. 3 ఇయర్స్ మనం లేకుండా బయటకొచ్చేస్తే 2 లాక్స్ మనం వాళ్ళకి పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ పోస్టులు ఉన్నారో ఈ S01, 108 నుంచి ఈ పోస్టులకు దీనికి కూడా 3 ఇయర్స్ సర్వీస్ చేయాలి. అంటే మీరు అపాయింట్ అయిన కానించి 3 ఇయర్స్ తప్పనిసరిగా మీరు సర్వీస్‌లో ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ 3 ఇయర్స్‌లోగా మీరు ఎగ్జిట్ అయిపోతే ఈ పోస్టుల వాళ్ళు 2.5 లాక్ అనేది పే చేయవలసి ఉంటుంది. బాండ్ అనేది కంపల్సరీ దీనికి. ఇక నెక్స్ట్ ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? చూస్తే ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ ఎగ్జామ్. అయితే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1/4 అంటే 1 మార్క్‌లో 25% మనకి మార్క్స్ కట్ చేస్తారు. అదే విధంగా నో పెనాల్టీ ఫర్ అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్. అసలు ఏవైతే మీరు క్వెషన్స్ అన్‌ఆన్సర్ చేస్తారో, అంటే ఆన్సర్ చెయ్యరో వాటికి మార్క్స్ అయితే ఉండవు. ఇక నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్ జీడీ ఉంటుంది కొన్ని పోస్టులకు మాత్రమే. అది కూడా ఎవరైతే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్క్స్‌కి ఉంటుంది. ఇందులో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 50 మార్క్స్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకి 45 మార్క్స్ క్వాలిఫైయింగ్ రావాలి. అంటే ఈ మార్క్స్ వస్తే మనం ఫర్దర్‌గా క్వాలిఫై అవుతాము. అప్పుడు మనం మెరిట్ బట్టి మనకి మెరిట్ లిస్ట్‌లో మనకి పేరుండొచ్చు. అయితే ఇక్కడ మెరిట్ బేస్డ్ ఏ విధంగా ఉంటుంది? ఫైనల్ మెరిట్ ఎలా ఉంటుందంటే ఆన్‌లైన్ టెస్ట్ రాయడం, ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదే విధంగా ఫర్ సపోజ్ ఓవరాల్‌గా మార్క్స్ అనేది ఈక్వల్‌గా వస్తాయి. టై అయితే ఏం చేస్తారంటే ఎవరైతే హైయర్ ర్యాంకర్ ఉంటారో ఆ క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూకి 1:3 రేషియోకి పిలుస్తున్నారు. అంటే ఒక పోస్ట్‌కి 3 మెంబర్స్‌ని పిలుస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ పోస్టులకు S01-108 ఈ పోస్టులకి ఎలా ఉంటుంది అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ సెగ్మెంట్ స్కేల్ 3 ఈ పోస్టులకి ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఈ జాబ్స్‌లో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏ రిక్వైర్మెంటు? ఈ బ్యాంకింగ్ సెక్టర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్‌లో ఉన్నటువంటి కొన్ని పోస్టులకి స్పెసిఫిక్ రెలెవెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 50 ఎంసీక్యూస్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. వాటికి 100 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్‌కి చూసుకుంటే 2 మార్క్స్ మనకి ఉంటుంది. ఓవరాల్‌గా 60 మినిట్స్ అంటే 1 అవర్‌కి ఎగ్జామ్ మనకి కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ పోస్టులకి G01 to G19 పోస్టులకి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మనకు ఉంటుంది. ఈచ్ కేటగిరీలో మనకి 25 క్వెషన్స్ ఉంటాయి. క్వాంట్ 25, రీజనింగ్ 25 అండ్ ఇంగ్లీష్ 25 ఉంటే ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కి 50 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా
175. ఇక్కడ ఏదైతే నాలెడ్జ్ ఉందో దీనికి 2 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 175 మార్క్స్కి ఈ పోస్టులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇక 60 మినిట్స్ ఫర్ ఈ 3 కేటగిరీలకు ఉంటే ఓన్లీ ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ వాళ్ళకి 60 మినిట్స్ టైం ఉంటుంది. ఓవరాల్గా 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన ఒక వీడియోలో మన ఛానల్లో ఉంది చూడండి. ఒకే సిలబస్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 3 కూడా చెప్పడం జరిగింది. మీరు కనుక క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ చదువుంటే ఇక్కడ 75 మార్క్స్ వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇది కామన్ సిలబస్ అనమాట. ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఏం చదవాల్సి ఉంది? మీకున్న ఫీల్డ్, ఈ జాబ్స్కి ఏదైతే అడుగుతున్నారో రిక్వైర్మెంట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అది చదివితే సరిపోతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఈ కామన్ సిలబస్ చదివితే ఇవిని ఇక్కడ మనకి చూస్తుంటే 100 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ మనం కవర్ చేయడానికి ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇది అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. కానీ మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రిలో మనకు ఉంటే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇవి మనకి ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు స్టేట్స్లో. అక్రాస్ ఇండియా మనకు ఉన్నాయి కానీ మనకు అవసరం లేదు. మన తెలుగు ఆస్పిరెంట్స్కి ఈ స్టేట్లో సరిపోతుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి పర్సనల్ టెస్ట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కాల్ లెటర్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకెళ్ళాలి. డిఓపి అంటే మన ఒక ఐడి, ప్రూఫ్ ఐడి ఏదైనా తీసుకెళ్ళాలి, డేట్ ఆఫ్ బర్త్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూసీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పోస్ట్ వైజ్గా మనకి ఉంటుంది, అదొకటి. ఎన్ఓసి, సో గవర్నమెంట్ అండ్ పిఎస్యు సెక్టర్ ఎంప్లాయీస్కి మనకు ఉంటుంది, తీసుకురావాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా రెలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే, ఇంకా ఏమైనా రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అవి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇందులో ఏది సబ్మిట్ చేయకపోయినా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే మీరు ఇక్కడ బాండ్ ఉందన్నాం కదా, అయితే బాండ్ ఉన్నా సరే మనకి మంత్లీ యావరేజ్గా 2 lakhs మంత్ శాలరీ ఉంటుంది. ఇక్కడ పర్ మంత్ 2 lakhs శాలరీ అంటే మీరు గట్టిగా కష్టపడితే మీరు 3 years కూడా బాండ్ రాసుకొని మీరు స్ట్రాంగ్ అనుకుంటే ఆఫ్టర్ 3 years మంచి శాలరీతో మన లైఫ్స్ని సెట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే మీరు జనరల్ ఆర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ జాయిన్ అయితే యూనియన్ బ్యాంక్ ప్రమోషన్ పాలసీకి అనేవి మనకు ప్రమోషన్స్ ఉంటాయి. అంటే మీరు మంచి పొజిషన్లో ఉంటారు, ఆఫీసర్స్ పొజిషన్లో మీరు ఉంటారు. సో మంచి గ్రోత్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో కాదు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ కంపల్సరీగా 3 మీరు అప్లోడ్ చేయాలి, రెడీగా ఉంచుకోండి. ఒక A4 షీట్స్లో మీరు ఇక్కడ సిగ్నేచర్ రాయండి, దీన్ని పిక్ తీసుకొని క్రాప్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. అదేవిధంగా ఒక ఇమేజ్, ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ చేయండి. ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్స్లో ఇక్కడ ఇమేజ్ మన ఫోటో ఉంటే కిందే సిగ్నేచర్ చేయమని చెప్తారు. కానీ కొన్ని ఎగ్జామ్స్లో నోటిఫికేషన్స్లో మనకి ఓన్లీ ఇమేజ్ మాత్రమే, అంటే మన ఫోటో మాత్రం పెట్టమంటారు. సో అది ఒకసారి మీరు చూసి దాన్ని బట్టి మీరు ఇవి రెడీ చేసుకుని ఉంచండి. ఇక నెక్స్ట్ ఒక మొబైల్ నెంబర్, ఒక ఈమెయిల్ యాక్టివ్గా ఉండేది మనం ఉంచుకోవాలి, అంటే పని చేయని ఉంచుకోవడం, ఎందుకంటే ఫర్దర్గా అప్డేట్స్ రావడానికి మీకు హెల్ప్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ ఫీజు వచ్చేసరికి మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 177 ఉంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180 రూపీస్ ఉంది. సో ఇది కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, మీరు దీన్ని అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ చేయాలి, ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి ఇవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాండ్ ఉందని చెప్పి మీరు విషయం మర్చిపోండి. నేను గతంలో చెప్పినట్టుగానే కామన్ సిలబస్ ప్రిపేర్ అయితే ఇక్కడ మీకు 100 మార్క్స్కి హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కామన్ సిలబస్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవ్వండి ఫస్ట్, అండ్ దెన్ ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది మీరు చూసుకోవచ్చు తర్వాత.
కాబట్టి దీనిని అప్లై చేసుకోండి. ఫర్దర్‌గా దీనికి ఎలా అప్లై చేయాలి? దీని ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా రానున్న నేను ఒక వీడియో చేయబోతున్నాను. సో, ఆ వీడియో కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.